హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. వైజయంతి ఇంకా సుధాకర్ పెళ్లి రోజు గుడికి వెళ్ళి అందరూ ఆఫీస్కి వస్తారు. అక్కడ ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి సుధాకర్ ఇంకా వైజయంతితో కేక్ కటింగ్ చేపిస్తారు. అంతా కేక్ తినిపించిన తర్వాత ఇంకా సుధాకర్ ఇంటికి వెళ్దామా అని అంటాడు. అప్పుడు సరే అని కౌశికి అంటుంది. అప్పుడు కాచి అంటుంది కదా, జగద్ధాత్రికి ఏదో మీరు ఏదో గిఫ్ట్ తెచ్చారుగా, ఇవ్వలేదు ఎందుకు అని అంటుంది. అప్పుడు జగద్ధాత్రి మామయ్య గారు ఇంటికి వెళ్దామన్నారు కదా, అందుకే ఇంటికి వెళ్ళినాకనే చేద్దాం అనుకుంటున్నాం అంటాడు. అప్పుడు కౌశికి సారీ జగద్ధాత్రి, మీరు గిఫ్ట్స్ తెచ్చింది నేను చూడలేను, ఇవ్వండి అని అంటుంది. అప్పుడు నిషి ఇప్పుడు అవసరం ఆ గిఫ్ట్స్ అని అంటుంది. యువరాజ్ ఇంట్లోనే ఉంటారు కదా అక్క, ఇస్తారులే అని అంటుంది. తర్వాత కౌశికి ఇంకా ఆపండి చాలు కానీ ఇవ్వండి జగద్ధాత్రి మీరు అని అంటుంది. కేదార్ తను తెచ్చిన గోల్డ్ చైన్ను తీసుకెళ్ళి సుధాకర్ దగ్గర నిలబడి, నా సంపాదనతో తెచ్చాను నాన్న అని అంటాడు, కానీ మీ దగ్గర ఉన్నంత విలువైనవి కాకపోవచ్చు అని అంటాడు. అప్పుడు సుధాకర్, ప్రేమతో తెచ్చింది ఏదైనా విలువైందే అవుతుంది రా, నువ్వే నా మెడలో వేయి అని అంటాడు. అప్పుడు కేదార్ చాలా సంతోషంతో ఆ చైన్ తీసుకొని తన మెడలో వేశాడు. ఆ తర్వాత జగద్ధాత్రి కూడా వైజయంతికి నెక్లెస్ తెస్తుంది. అప్పుడు నిషి, అత్తయ్య గారు మీరు మాత్రం తను తెచ్చిన గిఫ్ట్ తీసుకోవద్దు అని చెప్తుంది. అప్పుడు వైజయంతి, మీ మామగారు ఏదో బుద్ధి లేకుండా తీసుకున్నాను, నేను ఎందుకు తీసుకుంటాను అని అంటుంది. అప్పుడు జగద్ధాత్రి తెచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసి, మా అత్తయ్య గారు గిఫ్ట్ తెచ్చాను అని చెప్తుంది. అప్పుడు వైజయంతి తను తెచ్చిన నెక్లెస్ని చూసి, అబ్బాయి పచ్చల నెక్లెస్ ఎంత బాగుంది, దీనికోసం ఇన్నాళ్ళుగానో వెతికాను కానీ ఎక్కడా దొరకలేదు, కానీ నాకు చాలా బాగా నచ్చింది అని అంటుంది. అప్పుడు నిషి తీసుకోవద్దని సైగ చేస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళంతా తీసుకో అని చెప్తుంటారు. అప్పుడు వైజయంతి టక్కున నెక్లెస్ తీసుకొని, చాలా బాగుందమ్మి అని అంటుంది. అప్పుడు నిషి కోపంతో బయటికి వెళ్తుంది. యువరాజ్ తన వెంట వచ్చి, ఎందుకు వెళ్తున్నావు నిషి అని అంటాడు. అదంతా చూస్తూ నేను అక్కడే ఉండలేను అని అంటుంది. ఇప్పుడు చూడు నేను వాళ్ళ సంగతి చెప్తానని యువరాజ్ అంటాడు. అయితే బయటికి వెళ్ళి అమ్మ నాన్న పెళ్లి రోజులో ఉన్న ఫ్లెక్సీ కింద పేర్లు చూడుపో అని యువరాజ్ నిషితో అంటాడు. అప్పుడు నిషి వెళ్ళి చూసి అందరినీ పిలుస్తుంది. వదిన వదిన అంటుంది. అప్పుడు కౌశికి వాళ్ళంతా వచ్చి ఆ ఫ్లెక్సీ చూస్తారు. కింద వజ్రపాటి కేదార్ పెద్ద కొడుకు అని, జగద్ధాత్రి పెద్ద కోడలు అని ఉంటుంది. అది చూసి సుధాకర్ చాలా కోపంతో, నా ఫ్యామిలీని ఇలా నవలపాలు చేశారా, మా పరువు తీయాలనుకుంటారా అని కోప్పడతారు. అప్పుడు వైజయంతి కూడా కోపంతో కేదార్ మీద చేయి చేసుకుంటుంది. అప్పుడు జగద్ధాత్రి, అత్తయ్య గారు అని అంటుంది. ఈరోజు నువ్వేం మాట్లాడకమ్మే, నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు అడ్డు రావద్దు అని అంటుంది. కౌశికి కూడా, మీరు ఇన్ని రోజులు చేసిన మంచి అంతా ఇదొక్కదాంతో పోయింది జగద్ధాత్రి, మీరు ఇలా చేస్తారని అనుకోలేదు అని అంటుంది. అప్పుడు కేదార్, జగద్ధాత్రి మేము చేయలేదు అక్క వదిన అని ఎంత చెప్పినా వినరు. కౌశికి, నువ్వు చేయకుంటే ఇంకెవరు చేస్తారని యువరాజ్ అంటారు. ఇప్పుడు మిమ్మల్ని నమ్మించడానికి నేను ఏం చేయాలో చెప్పు, ఏం చేయమన్నా చేస్తాను అని అంటుంది. అప్పుడు యువరాజ్ ప్రెస్ మీట్ పెట్టి, మా ఇంటికి నీకు ఏం సంబంధం లేదని చెప్పు అని అంటాడు. అప్పుడు కేదార్ సరే అని అంటాడు. జగద్ధాత్రి మొత్తం, వద్దు కేదార్, ఇలా చేస్తే ఎప్పటికీ నువ్వు సుధాకర్ మామయ్య కొడుకు అని నిరూపించుకోలేవు అని అంటుంది. అయినా కూడా కేదార్ వినకుండా చెప్తాను అని చెప్తాడు. అప్పుడు కౌశికి కూడా ఏం మాట్లాడు. జగద్ధాత్రి మాత్రం, వదిన ప్లీజ్ వదిన, మేము ఈ తప్పు చేయలేదు, మమ్మల్ని నమ్మండి అని అంటుంది. కనీసం ఈ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి మాకు 1 గంట టైం ఇవ్వండి అని అంటుంది. అప్పుడు కౌశికి సరే అని అంటుంది. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కేదార్, జగద్ధాత్రి అక్కడనే నిల్చొని ఆ ఫ్లెక్సీని చూస్తారు. ఆ ఫ్లెక్సీ కింద ఉన్న షాప్ నేమ్ చూసి జగద్ధాత్రి, ఆ షాప్ నేమ్ బట్టి నేను తెలుసుకుంటాను కేదార్, నువ్వు వెళ్ళు అని చెప్తుంది. జగద్ధాత్రి బయటికి వెళ్ళి ఆటోలో ఆ షాప్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఆ షాప్లో ఉన్న అతన్ని, ఈ ఫ్లెక్సీ ఎవరు చేయించారు అని అంటే, ఈరోజు మార్నింగ్ ఒక అతను వచ్చి చేయించాడు మేడం అని అంటుంది. అయితే ఈ ఫ్లెక్సీ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది, ఎవరు చేయించారో చూపించు అని అంటే, చూపిస్తే నాకు ఇబ్బంది కాదా అని అంటాడు. అప్పుడు జగద్ధాత్రి, నీకు ఇబ్బంది కాకుండా నేను చూసుకుంటాను అని అంటుంది. అప్పుడు అతను, నీకు చెప్తే నాకేంటి లాభం
అని మీద చేయి అయిపోతాడు. అప్పుడు జగదాత్రి అతని చేయి పట్టుకొని వెనక్కి విరుస్తుంది.